ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజ నిర్వహించిన అనంతరం ఆయన కుర్చీలో ఆసీనులయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగల్పూడి అనిత, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ సహా కూటమి నేతలు పాల్గొన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 509 కోట్లతో అనేక భవనాలు నిర్మాణం చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తెలిపారు. ఆ స్వామి భక్తి ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా అంటే గౌరవం, భక్తి గౌరవం రెండు. ఆ గౌరవం ఉన్న చోట కంపల్సరీగా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ వాళ్ళకి దక్కుతాయి. దానికి నిదర్శనం ఇదే. ఈరోజు ఆయన చేసిన లాస్ట్ గవర్నమెంట్లో మేము చేసిన పోరాటాలు గట్టిగా మాట్లాడితే ఏ స్టేషన్లో ఉన్నారమ్మా మీరు అని మాట్లాడేవారు అనమాట. ఇలాంటివన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అనిపిస్తుంటుంది. ఈరోజు అదే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా అన్న రావటం నిజంగా చాలా సంతోషం. ఒక మంచి బాధ్యతను అప్పచెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా చిన్ననాటి నుంచి నేను ఒక పోలీస్ అవ్వాలనే ఆశతో ఈరోజు నా అదృష్టం, నా కళ ఈ విధంగా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. గతంలో ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు గతంలో 2014 ముందు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అనేకమైన కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మనం తెలంగాణలో చేసుకోవడం జరిగింది.